కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఆత్మీయుడు, మా గురువు అన్నీ అనుకోండి. వారితో ఇంటర్వ్యూ పార్ట్ 1, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ గురించి. సార్, రాకాజీ అంటే తెలియని వారు ఎవరు లేరు. ఉభయ రాష్ట్రాల్లో, మొత్తం మీద భారతదేశంలో తెలుగు మాట్లాడేవారికి అందరికీ కూడా వారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రస్తావన గురించి రాకాజీ కంటే ఎక్కువ తెలిసిన వారు ఇంకెవరు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే రామ్మాధవ్ కూడా ఉండవచ్చును, కానీ వారు నాకు పరిచయం లేదు. కాబట్టి నాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రాకాజీ గారిని ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటికీ దసరాకు 100 సంవత్సరాలు అవుతుంది. ఒక శతాబ్ద కాలం. అవును. ఒక బిందువుగా ఆరంభమై మహాసింధువుగా మారి దేశ దశను నిర్మించేటటువంటి మార్చగలిగే శక్తికి ఆర్ఎస్ఎస్ ఎదిగింది. ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ ప్రభుత్వం ఉంది అంటే ఆర్ఎస్ఎస్ పునాదులపైనే ఉంది. రాకాజీ, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రారంభించబడింది? హెగ్డేవార్ ఎందుకు స్టార్ట్ చేశారు? అప్పటి ఉద్దేశం ఏంటి? దయచేసి చెప్పండి. ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి నాడు ప్రారంభమైంది. డాక్టర్ హెడ్గేవార్ దీన్ని ప్రారంభించారు. మీరు చెప్పినట్టుగా డాక్టర్ హెడ్గేవార్ ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరీ చదువులు చదువుకున్న తర్వాత విప్లవోద్యమంలో పాల్గొని స్వయంగా విప్లవకారుడిగా పనిచేసి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉంటూ స్వతంత్రోద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన నాగపూర్ కాంగ్రెస్ 1920sలో జరిగినప్పుడు 1920 కాంగ్రెస్కి వాలంటీర్ల సబ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత వారికి అనిపించింది ఏంటంటే, స్వాతంత్రం కోసం పోరాటం సరే, అసలు మనం బానిసలు ఎందుకు అయ్యాము? ఈ దేశము 1000 సంవత్సరాలు బానిసగా ఎందుకుంది? చిన్న చిన్న సైన్యాలతో వచ్చి మనల్ని ఎందుకు ఓడించారు? ఏ కారణాల చేత మనం ఓడిపోయాము అన్నది వారు విశ్లేషించి, మళ్ళీ ఈ దేశము పరాజితం కాకుండా, అన్యాక్రాంతం కాకుండా, ఇతరుల చేతికి వెళ్లకుండా ఉండేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయవాదాన్ని నింపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆర్ఎస్ఎస్ని ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఈ దేశం ఏ సాంస్కృతిక విలువలపైన ఆధారపడి ఉందో ఆ దానిని పరివర్ధిల్లజేస్తూ పెంచుతూ దీనికోసము సర్వస్వము అర్పించేటటువంటి కార్యకర్తలు అంటే స్వయం సేవకులు, వాళ్లను తయారు చేసి వాళ్ళందరి సమూహంగా సంఘము, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నది వారు స్థాపించారు. ప్రారంభంలో వారు స్థాపించినప్పుడు ఎవరు కూడా దాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. ఏ పనైనా మొట్టమొదట ప్రారంభమైనప్పుడు తీవ్రమైన ఉపేక్ష ఉంటుందండి. తీవ్రమైన ఉపేక్ష తరువాత తీవ్రమైన అవహేళన ఉంటుంది, వెక్కిరింత ఉంటుంది. ఏమిటి, డాక్టర్ హెడ్గేవార్ అంత డాక్టర్ చిన్నపిల్లలతో ఆడుతున్నారు, డాక్టర్ గారికి పిచ్చి పట్టింది, లేకపోతే ఈ 5-6 ఆయన హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తారా? ఈ రకమైనటువంటి వెక్కిరింతల్ని ఎదుర్కొన్నారు. ఆ తరువాత సంఘం పెరగడం ప్రారంభించిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 2 సార్లు సంఘాన్ని బ్యాన్ చేశారు. రాజకీయ వర్గాలు సంఘం పైన కక్షగట్టి దీనిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఒక ప్రధానమంత్రి అయితే, నేను ఆర్ఎస్ఎస్కి కాలు మోపేంత ప్లేస్ కూడా ఈ దేశంలో ఇవ్వను, ఒకవేళ ఆర్ఎస్ఎస్తో పోరాడాల్సి వస్తే విదేశానికి వెళ్ళి విదేశీ గడ్డ నుంచి నేను ఆర్ఎస్ఎస్ మీద పోరాడతాను అని చెప్పి కూడా అన్నాడు. అంత వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి సంఘము ఈరోజు 4వ దశ అయినటువంటి టోటల్ యాక్సెప్టెన్స్, సమాజం అంతా కూడాను ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించి స్వాగతించి దీనితో కలిసి పనిచేసేటటువంటి స్థాయికి వచ్చింది. డాక్టర్ హెడ్గేవార్ హిందూ సమాజం కోసము సుశిక్షితులైన స్వయం ప్రేరితులైనటువంటి స్వయం చాలకులైనటువంటి, ఇంకెవడో తోస్తే కాకుండా తమంతట తాము దేశం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తల సమూహాన్ని తయారు చేశారు. అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అండి. సార్, ఒక చిన్న మాట, అంటే మొట్టమొదట హెగ్డేవార్ విప్లవకారులు అని అన్నారు మీరు. అవునండి. విప్లవకారులు అంటే వామపక్ష విప్లవకారులా ఏంటి?
వాస్తవానికి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో వామపక్ష దక్షిణపక్ష విప్లవకారులు అంటూ లేరు. విప్లవకారులు ఆంగ్లేయుల పరిపాలనను పారద్రోలి భారతీయ జీవన విలువల్ని కాపాడాలి అన్నటువంటి ప్రయత్నంతో మాత్రమే పోరాడారు. వామపక్ష విప్లవకారులు అన్నది మనకి 1930s నుంచి మొదలైంది. అంటే విప్లవకారుల్లో ఒక వర్గము వామపక్షం వైపు వెళ్ళడము ఇదంతా కూడా 30sలో మొదలైంది. కానీ మన దేశంలో విప్లవకారులు అనేవాళ్ళు 1907 కన్నా ముందు నుంచి ఉన్నారు. ఖుదీరామ్ బోస్ 1911లో ఆయన బలిదానం చేశారు. అంతకు ముందే అనంత లక్ష్మణ్ కాన్హరే మహారాష్ట్రలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ని హత్య చేశాడు. దాని తర్వాత చాఫేకర్ సోదరులు 19th సెంచరీ యొక్క చిట్ట చివరి భాగంలో చాఫేకర్ సోదరులు బాలకృష్ణ చాఫేకర్ ఇట్లా ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు బలిదానం చేశారు. వీళ్ళందరూ కూడాను వామపక్షవాదులు కాదు. భారతదేశము, భారతమాత, భారతీయ జీవన విధానము, సంస్కృతి, భారతదేశానికి స్వాతంత్రం కావాలి అన్నటువంటి విషయం కోసమే పోరాడారు. డాక్టర్ హెడ్గేవార్ కూడా పనిచేసినటువంటి అనుశీలన సమితి రిషి అరవిందుడి ద్వారా ప్రేరితమైనటువంటి విప్లవకారుల సమూహము. అందులో జతీన్ చక్రవర్తి ఉండేవారు, తర్వాత మిగతా అనేక మంది, త్రైలోక్యనాథ చక్రవర్తి ఉండేవారు. వీళ్ళందరూ కూడాను పనిచేసేవారు. వారితో పాటు డాక్టర్ హెడ్గేవార్ కూడా పనిచేసేవారు. విప్లవకారుడిగా ఆయనకి ఉన్నటువంటి కోడ్ నేమ్ కొకెయిన్ అనేటటువంటి కోడ్ నేమ్ ఉండేది. తరువాత కొకెయిన్ అంటే ఒక మత్తు పదార్థం. కొకెయిన్ అనేటటువంటి పేరు ఆయనకి విప్లవకారుల కోడ్ నేమ్. కొకెయిన్ వచ్చాడు అంటే డాక్టర్ హెడ్గేవార్ వచ్చారు అన్న ఆ రకంగా ఉండేది. అయితే ఆయన తర్వాత ఆలోచించింది ఏంటంటే, విప్లవోద్యమము ఇంత సువిశాలమైన భారతదేశాన్ని, దేశానికి స్వాతంత్రం తేలేదు, ఒకళ్ళో ఇద్దరో బలిదానం చేస్తారు, బలిదానం చేసిన క్షణంలో ఉవ్వెత్తున దేశభక్తి పైకి ఎగుస్తుంది, ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వ్యక్తులు తమ జీవితంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి కమిటెడ్ కార్యకర్తల వల్ల, జీవితాంతం పనిచేసేటటువంటి వాళ్ళ వల్ల మాత్రమే పని నడుస్తుందన్నది ఆయన గుర్తించారు. విప్లవకారుల్లో కలిసి పనిచేసిన వాళ్ళలోనే ఒకడు కాసుల కోసమో, పదవి కోసమో, ఇంకో దానికోసమో వెన్నుపోటు పొడిచినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ హెడ్గేవార్ విప్లవోద్యమంలో పాల్గొన్నప్పుడు అసలు వామపక్షము అన్నటువంటి ఆలోచనే లేదు ఈ దేశంలో. ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన సంవత్సరానికి కొంచెం ఒక సంవత్సరం అటు ఇటుగా ఈ దేశంలో సిపిఐ ప్రారంభమైంది. సిపిఐ కూడా ప్రారంభమైంది ఇండియాలో కాదు, అది ఎక్కడో రష్యాలోనే ఎక్కడో ప్రారంభమైంది. మానవేంద్ర ఎంఎన్ రాయ్ దాన్ని ప్రారంభించారు. మానవేంద్రనారాయణ రాయ్ ఆయన ప్రారంభించారు. అది కూడా దేశం వెలుపల భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైంది. తర్వాత ఈ దేశంలో వ్యాపించింది, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా అప్పుడున్నటువంటి విప్లవకారులు ఎవరు కూడా వామపక్ష విప్లవకారులు కాదు. 30s తరువాత కొంత అక్టోబర్ రెవల్యూషన్ ప్రభావంతో కొంతమంది వామపక్ష విప్లవకారులు వచ్చిన మాట వాస్తవం. మీరట్ కుట్ర కేసు కావచ్చు, మన కాన్పూర్ కుట్ర కేసు కావచ్చు, ఇవన్నీ కూడా వామపక్ష. కాకోరి మళ్ళీ వామపక్షం కాదు. రాంప్రసాద్ బిస్మిల్ కానీ, తర్వాత భగవతీ చరణ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, వీళ్ళెవరు కూడా అష్ఫాకుల్లా ఖాన్ కానివ్వచ్చు, ఈ బటుకేశ్వర్ దత్ కావచ్చును, ఈ వీళ్ళెవరు మన్మథనాథ్ దాస్ గుప్తా కావచ్చును, వీళ్ళందరూ కూడాను వామపక్ష భావాలతో ప్రేరితులైనటువంటి వాళ్ళు కారు. ఎంతో కొంత రష్యన్ విప్లవం గురించి భగత్ సింగ్ రాశారు. రాజ్గురు మళ్ళీ సుఖదేవ్ వీళ్ళిద్దరు కూడాను ఆర్య సమాజ్ ప్రేరణతో వచ్చినటువంటి వాళ్ళు. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ అనుకుంటాను, దాన్ని ఆర్మీ అనో ఒక సంస్థని పెట్టినప్పుడు మాత్రం సోషలిస్టు, రష్యా వీటి ప్రస్తావన వచ్చింది. కానీ మిగతా విప్లవకారుల్లో ఎక్కువ మంది వామపక్షవాదులు కారు. 30s తరువాత వామపక్ష వాళ్ళు పెరిగారు. నిజానికి సుభాష్ చంద్రబోస్ని జర్మనీకి తీసుకెళ్ళింది వామపక్ష విప్లవకారులు. ఆలోచన విధానము వామపక్షమైన వాళ్ళు కూడా స్వతంత్రం కోసమే పోరాడారు. విజయ్ కుమార్ సిన్హా గారు ఉన్నారు, భగత్ సింగ్ సహచరుడు, వారు వామపక్ష భావాలకు చెందినటువంటి వాళ్ళు. వామపక్షమైన దక్షిణపక్షమైన అప్పుడు ముందు ఆంగ్లేయుల్ని తరమాలి అన్నటువంటి లక్ష్యం కోసం పనిచేశారు. అంత మటుకు మనము అంగీకరించాలి. సార్, 1925లో ప్రారంభమైంది, విజయదశమి రోజు విజయవంతంగా నడుస్తుంది, చాలా సంతోషం. సార్, నేను చిన్నప్పుడు 6వ తరగతి ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళేవాడిని.
నాకు శాఖలో పాల్గొన్నాను. నాకు కూడా అవన్నీ కర్రసాము అంతా నేర్చుకున్నాను. నేను ప్రకాష్ నగర్లో నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రకాష్ నగర్లోనే ఉండేవాళ్ళం మేము. అక్కడ నేర్చుకున్నాం. సరే, అయితే 25 నుంచి 1947 వరకు, అంటే స్వాతంత్రం వచ్చే వరకు 22 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎట్లా అభివృద్ధి చెందింది? చాలామంది చేసే విమర్శ ఏంటంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అన్న విమర్శ చేస్తూ ఉంటారు. దీనిపైన మీ వివరణ ఏంటో కొంచెం చెప్పండి. సార్, 2 భాగాలు ఉన్నాయి మీరు చెప్పిన దానిలో. మొట్టమొదటిది స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర, ఇది ఒక పాయింట్. రెండవది అసలు 47 వరకు ఆర్ఎస్ఎస్ యాత్ర ఎలా సాగింది, ప్రయాణం. వాస్తవానికి ఆ సమయంలో ప్రారంభమైనటువంటి అన్ని సంస్థల లక్ష్యము ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని రావడమే. ఆ సమయంలో ప్రారంభమైంది ఏ సంస్థ అయినా కూడా దాని అంతిమ లక్ష్యం స్వతంత్రం కోసం పోరాటమే. సో ఆర్ఎస్ఎస్ కూడా వాస్తవానికి 1925లో ప్రారంభమైనప్పుడు సంఘం యొక్క ప్రతిజ్ఞ చేసేవాడు. ఆ ప్రతిజ్ఞలో ఈ దేశానికి స్వాతంత్రం తేవడం కోసము సర్వస్వాన్ని అర్పిస్తాను అనేటటువంటి వాక్యం ఉండేది. రెండవది, ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకలాపాల మీద ఆంగ్లేయుల నిఘా నిరంతరం ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో విప్లవకారులు అందరూ, ముఖ్యంగా యువకులు వ్యాయామశాలలకు వెళ్ళేవాళ్ళు, వ్యాయామం నేర్చుకునేవాళ్ళు. కాబట్టి వ్యాయామం నేర్చుకుంటున్న ఏ సంస్థ అయినా విప్లవకారులతో సంబంధం ఉన్నట్టే. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద కూడా ఆ నిఘా ఉండేది, కార్యకలాపాలపైన ఇంటెలిజెన్స్ నిఘా ఉండేది. మధ్యప్రదేశ్లో 1937లో అప్పుడు సెంట్రల్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు దాన్ని. సెంట్రల్ ప్రావిన్సెస్లో ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడదు అని ఒక తీర్మానం పెట్టి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పి రాఘవేంద్ర రావు అనేటటువంటి ఒక సభ్యుడు, ఆయన మంత్రి కూడా అప్పుడు సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్లో, ఆయన తీర్మానం తీసుకొచ్చారు. తీర్మానం ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ ఆ టైం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంతో ముడిపడి ఉంది. అయితే సంస్థ పేరిట ముడిపడికి పనిచేయలేదు. ఆర్ఎస్ఎస్ అనేటటువంటి పేరుతో ముడిపడలేదు. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రారంభ దశల్లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేటటువంటి ఒక ఫ్రంట్ని పెట్టి దాని వెనుక పనిచేసింది. మన తెలంగాణలో నిజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడాను ఆంధ్ర జనసంఘము, లేకపోతే ఈ రకమైన తెలుగు వాళ్ళకు సంబంధించి తెలుగు మహాసభలు జరిపించి, ఆంధ్ర మహాసభలు జరిపించి, వాటి ముసుగులో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. స్వాతంత్రం కోసం పోరాడినా కూడా వేరే ఫ్రంట్ రూపంలో పోరాడింది. తరువాత అది బయటకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ కూడా ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో పనిచేశారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విప్లవోద్యమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భాగ్యనగర్ సత్యాగ్రహం చేశారు. భాగ్యనగర్ సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో జంగల్ సత్యాగ్రహం జరిగింది. జంగల్ సత్యాగ్రహం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరిగింది. డాక్టర్ హెడ్గేవార్ దానిలో స్వయంగా అరెస్ట్ అయ్యి 7 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. ఏ సంవత్సరంలోనంటే ఇది ఇయర్ సరిగా గుర్తులేదు. మొత్తానికి జంగల్ సత్యాగ్రహ అని కనుక కొడితే మనకి ఇంటర్నెట్లో దొరికిపోతుంది. అంటే జంగల్ అంటే అడవి అని, అటవీ సత్యాగ్రహము, ఉప్పు సత్యాగ్రహం లాగా జంగల్ సత్యాగ్రహము. బార్డోలి సత్యాగ్రహం ఏ రకంగానైతే రైతులకు సంబంధించిన సత్యాగ్రహము, పటేల్ గారు జంగల్ సత్యాగ్రహం నాగపూర్ ప్రాంతంలో జరిగింది. దానికి డాక్టర్ హెడ్గేవార్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వడానికి ముందు ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘ చాలక పదవిని వదులుకుని అరెస్ట్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సరసంఘ చాలక అయ్యారు. సో ఆ రకంగా గోవా విముక్తిలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. హైదరాబాద్ విమోచనలో, భాగ్యనగర్ సత్యాగ్రహంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. కాబట్టి స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడమే స్వాతంత్రోద్యమాన్ని భావిస్తే బహుశా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్ర వీరుడు కాదు. మరొక విషయం సార్, కొంతమంది కాదు, నిజంగా చెప్పాలంటే చాలామంది వామపక్షవాదులు ఆర్ఎస్ఎస్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించింది, బ్రిటిష్ వాళ్లకు సహకరించింది అన్న ఆరోపణ పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప మేధావులుగా పరిగణిస్తున్నవారు, నిజంగా కూడా మేధావులే, వారు ఈ ఆరోపణ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు అలాగా? ఈ ఆరోపణ చేసేవాళ్ళు మేధావులు అయ్యి ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే చూడ మేధావులు దేశానికి స్వాతంత్రము
రావడం కోసమే ఆర్ఎస్ఎస్ 1947 వరకు తన ప్రతిజ్ఞలో ఈ దేశాన్ని విముక్తం చేస్తాను, బానిస సంఖ్యల నుంచి విముక్తం చేస్తాను అన్నది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రతిజ్ఞలో అంతర్భాగం. కాబట్టి 1947లో స్వతంత్రం అయిపోయిన తర్వాత ఆ ముక్క అవసరం లేదు కాబట్టి తొలగించేసేసారు, అది వేరే విషయం. కానీ 1947 వరకు స్వాతంత్రం కావాలన్నటువంటి దీనికోసమే ఆర్ఎస్ఎస్ పోరాడింది. పదే పదే స్వాతంత్రోద్యమ సమయంలో ఉద్యమాలన్నిట్లలో పాల్గొంది. అయితే ఆర్ఎస్ఎస్ అన్న పేరుతో పాల్గొనలేదు, కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ మహాసభకు సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు, ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, విప్లవోద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్తో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంస్థ పేరిట పని చేయలేకపోయి ఉండవచ్చును, కానీ పని చేయలేదు, సంస్థ పేరిట చేయకూడదు అన్నది ఒక నిర్ణయం తీసుకున్నాం. కార్యకర్తలందరూ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. సంఘం యొక్క ప్రతిజ్ఞలో దేశాన్ని విముక్తం చేస్తాము అన్నటువంటిది ఉంది. కాబట్టి ఈ మాట స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు అనేవాళ్ళు, స్వాతంత్రోద్యమంలో సిపిఎం పాత్ర ఏంటి, సిపిఐ పాత్ర ఉంది, సిపిఎం పాత్ర ఏంటి? సిపిఎం అప్పటికి లేదు కదండి, సిపిఎం 65లో వచ్చింది కాబట్టి స్వాతంత్రోద్యమంలో పాత్ర ఉండదు కదా. కాబట్టి సిపిఎంకి కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర లేనట్టు. ఎందుకంటే ఏదన్నా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటే సిపిఐ రూపంలో పాల్గొంది. సిపిఐ రెండు ముక్కలై సిపిఎం వచ్చింది. కాబట్టి సిపిఎం ఏదైతే ఉందో ఇది 1942లో ఏం చేసింది, 1942 క్విట్ ఇండియాలో ఏం చేసింది, 47 స్వాతంత్రోద్యమంలో ఏం చేసింది, సహాయ నిరాకరణలో ఏం పాత్ర వహించింది, లేకపోతే విప్లవోద్యమంలో ఏం పాత్ర వహించింది అని అడిగితే 65లో పుట్టినటువంటి పార్టీ, 63 చైనా యుద్ధం తర్వాత ఏర్పాటైనటువంటి పార్టీ సిపిఎం పాత్ర ఏమిటని నేను అడిగాను. సిపిఐ పాత్ర ఉంది, నేను ఒప్పుకుంటాను. ఏదో మీరట్ కుట్ర కేసు ఉంది, దానిలో రణదివే అరెస్ట్ అయ్యారు, లేకపోతే శ్రీపాద్ అమృత్ డాంగే అరెస్ట్ అయ్యాడు, నేను ఒప్పుకుంటాను. లేకపోతే ఇక్కడ పొన్నప్ర వైలార్ ఉద్యమం జరిగింది, ఈఎంఎస్ నంబూదిరిపాద్ పాల్గొన్నారు, ఏకే గోపాలన్ పాల్గొన్నారు, నేను అంగీకరిస్తాను. వాళ్ళు ఆ రోజు సిపిఐగా పోరాడారు, సిపిఎంగా పోరాడలేరు. కాబట్టి సిపిఎంకి స్వాతంత్రోద్యమంలో పాత్ర లేదని అంటామా? కాబట్టి ఆర్ఎస్ఎస్ విషయంలో కూడా స్వాతంత్రోద్యమంలో పాత్ర లేదు అని అనడము సరైనది కాదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజా జీవితంలో ఉన్న అన్ని సంస్థలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాయి. కాంగ్రెస్ లేదా గాంధీ నెహ్రూల మార్గంలో ప్రయాణం చేస్తేనే స్వాతంత్ర వీరుడు, వాళ్ళు స్వాతంత్ర వీరులను అన్నట్లయితే అభిప్రాయ భేదం ఉంది. ఎందుకంటే గాంధీ గారి స్వాతంత్రోద్యమ విధానాన్ని అంగీకరించని వాళ్ళు అనేక మంది ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అంగీకరించలేదు. సుభాష్ చంద్రబోస్ గాంధీ గారి పద్ధతి వల్ల ఈ దేశానికి స్వాతంత్రం రాదు, యుద్ధం చేయాలని చెప్పి భావించి ఆయన జర్మనీకి జపాన్కి వెళ్ళి ఆజాద్ హింద్ ఫౌజ్ని ఫార్మ్ చేసి సింగపూర్ నుంచి పోరాడారు. సార్ ఇంకో మాట, అట్లీ గారు కదా అప్పుడు ప్రధానమంత్రి. అవునండి. 56లో వచ్చినప్పుడు బెంగాల్ గవర్నర్, ఆయన పేరేంటి, చక్రవర్తి గారు, అవునండి, వారితో ప్రైవేట్ మీటింగ్లో గాంధీ గారి మీకు ఇండిపెండెన్స్ ఎందుకు ఇచ్చారు భారతదేశానికి, మీరు ఏ అంశాలు ప్రభావితం చేస్తే మీరు ఇండిపెండెన్స్ ఇవ్వవలసి వచ్చిందంటే సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎక్కువ ఇవ్వవలసి వచ్చింది, ఒత్తిడి అయ్యింది అప్పటికి. మరి గాంధీ పాత్ర అంటే నవ్వి నామినల్ అని అన్నాడు అని అంటున్నారు, ఇది నిజమే కదండి? అంటే వాస్తవానికి గాంధీజీ చేసినటువంటి కొన్ని గొప్ప పనుల్ని మనం అంగీకరించి తీరాలి. గాంధీ గారు అస్సలేమి చేయలేదు అని అనడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే గాంధీ ఈ దేశంలోని గ్రామానికి వెళ్ళినటువంటి ఏకైక నేత. మీరు అంగీకరించండి అంగీకరించకపోండి, ఆయన రాజమండ్రికి వచ్చారు, ఏలూరుకు వచ్చారు, భీమవరంకి వచ్చారు, మీకు విజయవాడకు వచ్చారు, నెల్లూరుకి, గుంటూరుకి, ఇట్లా ప్రతి మేజర్ పట్టణానికి గాంధీ గారు వెళ్ళారు. దేశమంతా పర్యటించారు. దేశమంతా కూడాను స్వాతంత్ర పిపాసను పెంచే దిశగా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం ఇచ్చారండి. ఆయన ఒక పెద్ద, గాంధీజీ ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. గొప్ప స్వాతంత్ర ఒక ఉద్యమం జరిగిన తర్వాత ప్రజల్లో కొంత అలసట వస్తుంది. అలసట వచ్చిన సమయంలో ఆయన హరిజనోద్ధరణ, ఖద్దరు ప్రచారము, హిందీ భాషా ప్రచారము, లేకపోతే మహిళలకి సంబంధించినటువంటి యూనిట్స్ ఏర్పాటు చేయటము, చర్ఖా వడకటము, ఈ రకంగా ఆయన దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఇచ్చేవారండి. తిలక్ స్వరాజ్ నిధి పేరిట డబ్బు సేకరణ చేయటం పేరిట ఆయన దేశం అంతా తిరిగారు.
సో తిలక్ స్వరాజ్ ఫండ్ అని, 1 రూపీ ఫండ్ అని, ఇట్లా రకరకాల కార్యక్రమాలతో ఆయన దేశం అంతా తిరిగారు. కాబట్టి గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర 0 అని అట్లీ అన్నాడంటే అది కూడా మినిమల్ లేదా 0 అన్నా కూడాను అది సరైనది కాదు. ఈ దేశంలో సర్వసాధారణ ప్రజానీకంలో దేశభక్తిని రగులుకొల్పటంలో, సామాన్య జనానీకాన్ని ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయటంలో గాంధీ గారు విజయం సాధించారు. మరి అట్లీ గారు ఎందుకు? కానీ అది అట్లే అభిప్రాయం అయ్యి ఉండవచ్చు. సుభాష్ చంద్రబోస్ కానీ విప్లవకారులు కానీ చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధంలో ఓడిపోయి ఉండవచ్చు. వాళ్ళు బర్మా దాకా వచ్చి ఉండొచ్చు, మణిపూర్ దాకా వచ్చారు. మణిపూర్లో మొయిరాంగ్ అనే ప్రాంతం దాకా వచ్చారు. అక్కడ ఒక 2 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. మొయిరాంగ్లో ఇప్పటికీ ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియంలో మీరు ఆ రోజు వాడినటువంటి తుపాకులు వీటన్నిటిని కూడా చూడొచ్చును. బహుశా మీరు అక్కడ పోయి వచ్చారు? నేను వెళ్ళొచ్చాను, నేను చూశాను, మొయిరాంగ్ని చూసే అదృష్టం కలిగింది. కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ వల్ల ఈ దేశంలోని సర్వసాధారణ ప్రజానీకంలో ఉవ్వెత్తున దేశభక్తి రగిలింది. బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత పెరిగింది. 1942 ప్రాంతానికి విప్లవకారులు కూడా పెద్దగా ఏదన్నా దాడి చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారండి. 40s సమయానికి సరిగ్గా దాని ప్రభావము సైన్యంలో కూడాను తిరుగుబాటు వచ్చేటటువంటి సూచనలు కనిపించాయి. నేవీ రేటింగ్స్ ఇది 1946 మనకి తెలిసిందే, బొంబాయి మజ్గావ్ డాక్లో ప్రారంభమైంది. దానిలో కూడాను దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు ఇవన్నీ కూడాను ఈ దేశము తమ చెయ్యి దాటిపోతుందన్నటువంటి భావన ఆంగ్లేయులకి కలిగింది. కాబట్టి సుభాష్ చంద్రబోస్ కానీ విప్లవకారులు కానీ దేవర్ ది ఫైనల్ ట్రిగ్గర్ పాయింట్, ఫైనల్ పాయింట్గా వాళ్ళు పనిచేశారు. కానీ గాంధీ గారు కూడా ఈ దేశపు సర్వసాధారణ ప్రజానీకంలో ఖాదీ కట్టడము, స్వదేశీ పేరిట గోసేవ చేయటము, విదేశీ వస్తువుల బహిష్కారం కావచ్చును, ఉప్పు సత్యాగ్రహం కానీ వీటన్నిటి వల్ల ఆయన దేశంలో గొప్ప జాగృతిని తీసుకొచ్చారు. అంటే స్వాతంత్ర సమరం గురించి మనం ఆలోచించినప్పుడు అనేక ఉపనదులు వెళ్ళి అల్టిమేట్గా ఒక నదిలో కలిసినట్టుగా గాంధీ గారి మార్గం ఒకటి ఉంది. గాంధీ గారితో విభేదించినటువంటి చిత్తరంజన్ దాస్ గారి మార్గం ఒకటి ఉంది. చిత్తరంజన్ దాస్ గారు స్వరాజ్య పార్టీని పెట్టారు. వారు ఆ స్వరాజ్య పార్టీలో కొందరు ప్రధానమైన మోతీలాల్ నెహ్రూ అందులో ఉండేవారు స్వరాజ్య పార్టీలో. మీకు అదే రకంగా సావర్కర్ యొక్క అభినవ్ భారత్ కానీ ఆయన విదేశాల్లో చేసినటువంటి పని కానీ అదొక ఇది. విప్లవకారులు బెంగాల్లో పంజాబ్లో చేసినటువంటి పని కానీ మిగతా అనేక సంస్థలు స్వతంత్రం కోసం పోరాడిన ఆర్య సమాజ్ బహుశా ప్రొడ్యూస్ చేసినంతమంది స్వాతంత్ర సమర యోధులు ఏ సంస్థ ప్రొడ్యూస్ చేయాలి? ఆర్య సమాజ్ చాలా ఎక్కువ అంటారు. ఆర్య సమాజ్ వాస్తవానికి ఒక ధార్మిక సంస్థ, కానీ ఆర్య సమాజ్ నుంచి తయారైనటువంటి భాయ్ పరమానంద్ కానీ వీళ్ళు లాలా హర్దయాళ్ కానివ్వండి, వీళ్ళందరూ గదర్ పార్టీని స్థాపించారు. అమెరికాలో గదర్ పార్టీని స్థాపించి పోరాడారు. కాబట్టి స్వతంత్రోద్యమాన్ని అర్థం చేసుకునేటప్పుడు కాంగ్రెస్ని అనుసరించిన వాళ్ళు మాత్రమే స్వాతంత్ర సమర యోధులు అనడం పొరపాటు. అనేక మార్గాల ద్వారా స్వాతంత్ర పోరాటం జరిగింది. ఈ జరిగినటువంటి పోరాట ఫలితంగా చిట్టచివరి ట్రిగ్గర్ పాయింట్ ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ నేవల్ రేటింగ్స్ యొక్క తిరుగుబాటు ముంబై మజ్గావ్ డాక్లో జరిగింది. ఆ రకంగా మనము అర్థం చేసుకోవలసిందే తప్ప. కాబట్టి ఇది గాంధీ గారి పాత్ర మినిమల్ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం సుభాష్ చంద్రబోస్ యొక్క తిరుగుబాటు ఏదైతే ఉందో ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక ట్రిగ్గర్ పాయింట్. ఇంకొకటి సార్, అది దేశ విభజనను ఆర్ఎస్ఎస్ ఎందుకు ఆపలేకపోయింది? ఆ రోజు ఆర్ఎస్ఎస్ అధికారంలో లేదు. అధికారంలో ఉన్నటువంటి 1946లో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి చక్రవర్తులు, రాజగోపాలాచారి వంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి దిగ్గజ నాయకులు ఆ రోజు దేశానికి మార్గదర్శనం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి అధికారాన్ని తమ చేతుల్లో తీసుకోవడానికి ఏర్పడ్డ ప్రభుత్వం అది 1946లో. సో ఈ దేశ విభజనను ఆపవలసినటువంటి బాధ్యత ఆ నాయకుల మీద ఉంది. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై 1947 నాటికి ఆర్ఎస్ఎస్ తన కౌమార్యాన్ని దాటలేదు, సంఘటనాత్మకంగా కౌమార్యాన్ని దాటలేదు. దేశంలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే సంఘం వ్యాపించింది. ఇంటర్మీడియట్ చదివే కుర్రవాళ్ళు, డిగ్రీ చదివే కుర్రవాళ్ళు వెళ్ళి సంఘ
శాఖల్ని దేశమంతా ప్రారంభించారు. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ ఆ రోజు దేశ విభజనని ఆపగలిగే స్థాయిలో లేదు. ఆ రోజు దేశ విభజనని ఆపగలిగే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే సార్, రామ్ మాధవ్ గారు కూడా ఇదే మాట చెప్పారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఆపగలిగే శక్తి కనుక ఆర్ఎస్ఎస్కి ఉంటే తప్పనిసరిగా ఆపేవాళ్ళు. ఆ రోజు సంస్థ చిన్నది సార్. ఆ సంస్థను ప్రారంభించిన డాక్టర్ హెడ్గేవార్ చనిపోయారు. ఆ తరువాత 35-36 సంవత్సరాల మాధవ్ సదాశివరావు గోల్వల్కర్ అనేటటువంటి ఒక నవ యువకుడు సంస్థకి నాయకత్వం హెడ్గేవార్ ఎప్పుడు చనిపోయారు సార్? 1940 అండి. 1940 తర్వాత ఇక ఆర్ఎస్ఎస్ గురించే మనం ప్యూర్. కాబట్టి ఆర్ఎస్ఎస్కి ఆ రోజు ఉన్నటువంటి సామర్థ్యము బాధిత హిందువులకు రక్షణ కల్పించటము, హిందువుల ఏరియాలో వాళ్ళపైన అత్యాచారాలు జరగకుండా కాపాడటము, హిందువులు పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వస్తే వాళ్లకు సహాయం చేసి వాళ్ళ పునరావాసంలో తోడ్పడటము, ఈ పని ఆర్ఎస్ఎస్ చేయగలిగేంత సామర్థ్యం ఆ రోజు ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంది. ఆ పనిని ఆర్ఎస్ఎస్ చేసింది. లాహోర్లో చాలా హిందువుల పైన దాడి జరిగితే వాళ్ళని తప్పించి లాహోర్లో తప్పించారని. జవహర్లాల్ నెహ్రూ పైన దాడి మహాత్మా గాంధీని పైన దాడి జరిగేటటువంటి సందర్భం వస్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిలిచి కాపాడారు. ఆ తర్వాత కశ్మీర్ని ఆక్యుపై చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించినప్పుడు ఆర్ఎస్ఎస్ నిలబడింది. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ 1947 అక్టోబర్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి శక్తి దేశ విభజనను ఆపగలిగేంత కాదు. ఎందుకంటే ఉదాహరణకి అనేక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ పని 1950 తర్వాతే ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 1946-47 ప్రాంతానికి, ఉదాహరణకి కేరళ ఉంది, తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది. ఆర్ఎస్ఎస్ పని ఏదైతే ఉందో ఇది 1940స్లో మొదలైందండి. అస్సాంలో 1946లో మొదలైంది. అత్యంత కీలకమైన రాష్ట్రము. ఆర్ఎస్ఎస్ అక్కడికి వెళ్ళింది 1946లో. బెంగాల్లో ఆర్ఎస్ఎస్ పని కొంచెము వేళ్ళూనుకోవడం ప్రారంభించింది 1945-46 ప్రాంతము. అప్పుడప్పుడే వేళ్ళూనుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ దేశ విభజనను ఆపగలుగుతుంది అని భావించటం హాస్యాస్పదము. దేశ విభజనని ఆ రోజు ఆపగలిగేటటువంటి సామర్థ్యము గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, చక్రవర్తులు రాజగోపాలాచారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ దగ్గర, ఈ 5-6 నాయకుల దగ్గర ఉంది. దురదృష్టవశాత్తు ఈ నాయకులందరూ దేశ విభజనను అంగీకరిస్తూ సంతకాలు చేశారు. సంతకం చేయని వాడు ఎవరయ్యా అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎందుకు చేయలేదు? ఈ చిన్న ముక్క తీసుకుని ఎందుకు సంతృప్తి పడతారా నాయన, మొత్తం తీసుకుందాము ఉండండి అని అన్నాడు ఆయన. కొంచెం ఆగండి మొత్తం తీసుకుందాం అన్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ సమయంలో, దేశ విభజన సమయంలో. కాబట్టి ఇది వాస్తవ పరిస్థితి అండి. ఆర్ఎస్ఎస్ ఎందుకు చేయలేకపోయిందంటే ఆర్ఎస్ఎస్ ఆ రోజు చిన్న పిల్లవాడి పరిస్థితి. ఇంకొక ఆరోపణ సార్, గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ చేయించిందని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చేశారని, దానికి ఆర్ఎస్ఎస్ఏ కారణమని చెప్పేసి ఆరోపణ చాలామంది కాంగ్రెస్ వాదులు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు, చాలామంది చేస్తూ ఉంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి గాంధీ గారి మీద 2-3 హత్యా ప్రయత్నాలు జరిగినాయండి. వాస్తవానికి నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టే ఆయనను కాల్చడానికి ముందు ఒక 15 రోజుల క్రితమో 14 రోజుల క్రితమో మదన్లాల్ పహ్వా అనేటటువంటి ఒక పాకిస్తాన్ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఒక కత్తి తీసుకుని గాంధీ గారిని చంపడానికి వస్తారు. అతన్ని పట్టుకుని జైల్లో వేస్తారు మదన్లాల్ పహ్వా. ఎందుకు? దేశ విభజన సమయంలో హిందువులకు అన్యాయం జరిగింది అన్నటువంటి భావన ఆ రోజు సగటు హిందువులో ఉంది. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని హిందువుల్లో ఉంది. కాబట్టి మదన్లాల్ పహ్వా హత్యా ప్రయత్నం చేశారు, మొట్టమొదటి పాయింట్. ఆ తర్వాత ఇంకొక ప్రయత్నం జరిగింది. ఈ 2 ప్రయత్నాలు జరిగిన తరువాత కూడా గాంధీ గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, పోలీసుల్ని రక్షణ నిలబెట్టాలి, వచ్చిపోయే వాళ్ళని స్క్రీనింగ్ చేయాలన్నటువంటి ఆలోచన భారత ప్రభుత్వానికి ఎందుకు కలగలేదు, నెహ్రూ గారి ప్రభుత్వానికి? ఇది మొట్టమొదట మనం అడగాల్సిన ప్రశ్న. 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన తరువాత గాంధీ గారి మీద, గాడ్సే కన్నా ముందు 2 సార్లు జరిగింది. ఈ 2 సార్లు జరిగిన తరువాత కూడా గాంధీ గారికి మినిమం ప్రొటెక్షన్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వానికి ఎందుకు రాలేదు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు ఇంత మటుకు
ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేదు ఒకటి. రెండవది, నాథురామ్ గాడ్సే ఎవరు? నాథురామ్ గాడ్సే కొంతకాలం ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఏమని? ఆర్ఎస్ఎస్ మార్గం చాలా నిదానము, దీనివల్ల ఏమీ జరగదు, ఇది పనికిమాలిన సంస్థ అని చెప్పి బయటకు వచ్చి హిందూ మహాసభలో పనిచేశారు. హిందూ మహాసభలో పనిచేసిన తర్వాత సావర్కర్ కూడా స్పీడ్ లేరు అని చెప్పి ఆయనకు అనిపించింది. సావర్కర్ కూడా ఉండవలసినంత వేగంగా దృఢంగా లేరు. దేశ విభజన జరిగిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని తన ఇంటి మీద ఎగరేశారు ఆయన అని చెప్పి ఆయన గాడ్సే గారు సొంతంగా హిందూ రాష్ట్ర దళ్ అనేటటువంటి సంస్థను పెట్టుకున్నారు. ఫస్ట్ థింగ్, చాలామంది గాంధీ గారి గురించి గాడ్సే గురించి అడిగే వాళ్ళకి తెలియని విషయం, ఆయన ఈ వాజ్ నేదర్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ నార్ హిందూ మహాసభ, ఈ వాజ్ మెంబర్ ఆఫ్ హిందూ రాష్ట్ర దళ్. హిందూ రాష్ట్ర దళ్, హిందూ రాష్ట్ర అనే పత్రికను తీసుకొచ్చేది ఆ హిందూ రాష్ట్ర పత్రికకు ఆయన సంపాదకుడు. అంటే ఒక రాజకీయ పక్షం ఉందా హిందూ రాష్ట్ర దళ్ అనే పార్టీ ఉంది. ఆ సమయానికి ఒక సంస్థ ఉంది. చిన్నదా పెద్దదా ఎంతమంది సభ్యులు అన్న దాన్ని పక్కన పెడితే దానికి ఆయన నాయకుడు. నారాయణ ఆప్టే మెడికల్ రిప్రజెంటేటివ్, ఎవరైతే గాంధీ గారితో గాడ్సేతో పాటు ఉరికంబానికి ఎక్కినటువంటి రెండో వాడు ఈయన అనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను ఆయుధాలు సమకూర్చుకుని గాంధీ గారిని చంపాలని నిర్ణయించుకున్నారు. అది వేరే విషయం, చంపారు. దీని తర్వాత వాస్తవానికి గాంధీ గారు చనిపోయారని తెలియగానే ఆర్ఎస్ఎస్ సంతాప సభలు ఆర్గనైజ్ చేసిందండి దేశవ్యాప్తంగా. మెడ్రాస్లో ఆర్గనైజ్ చేసింది. గురూజీ ఆ సమయంలో విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ట్రైనింగ్ క్యాంపుని ఆపేసి అందరినీ ఇళ్ళకి పంపించేసేశారు. ఇది మనందరికీ విచారకరమైన దినము, దేశానికి నల్లమబ్బులు కమ్మినంత చీకటి వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. నాగపూర్లో సంతాప సభ జరిగింది. ఆర్ఎస్ఎస్ గాంధీ గారి హత్యకి పండగ చేసుకోలేదు, బాధపడింది వాస్తవానికి. అప్పుడు అధ్యక్షుడు ఎవరండి దేనికి? ఆర్ఎస్ఎస్కి గురూజీ గోల్వాల్కర్జీ. అంటే 40లో ఆయన అయ్యారు కాబట్టి 47, గాంధీ గారు చనిపోయింది 48. అవునండి, జనవరి 30. కాబట్టి ఆ రోజుకి ఇవన్నీ జరిగినాయి. గోల్వాల్కర్ గారు ఈ మాటలన్నీ అన్న తర్వాత ఎప్పుడైతే గోడ్సే పేరు వచ్చిందో ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాస్తవానికి గాంధీ గారికి సంబంధించి ఏ రోజన్నా ఏదన్నా జరగవచ్చని అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన పారిపోవడానికి ప్రయత్నించలేదు, ఫస్ట్ థింగ్. రెండవది, స్వాతంత్రానికి ముందు నుంచే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాతస్మరణలో మహాత్మా గాంధీ పేరు తలుచుకునేవాళ్ళు ఆర్ఎస్ఎస్లో. ఈరోజు కూడా గాంధీ గారి పేరు తలుచుకుంటారు. కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నాథురామ్ గాడ్సేని ఉరికంబం ఎక్కించేటప్పుడు న్యాయమూర్తి దీనితో ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అదే ఏ పార్టీ చెప్పిందో ఆ పార్టీ నాయకులు రకరకాలుగా కామెంట్లు చేయటం చేస్తే 2 కమిషన్స్, ఖోస్లా కమిటీ, ఇంకో కమిటీ, 2 కమిటీస్ వేశారండి. 2 కమిటీస్ కూడా అంటే ఖోస్లా కమిషన్ ఎందుకు వేశారు? గాంధీ హత్యకి కారకులు ఎవరు, దీనికి ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి కనుక్కోవడం కోసం 2 కమిటీస్ వేశారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో వేశారు. ఆర్ఎస్ఎస్ని ఇరికించే ప్రయత్నంతో వేశారు. 2 కమిటీలు కూడా ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యకి సంబంధం లేదు అని చెప్పింది. కానీ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యతో సంబంధం ఉంది అని అంటే కోర్టుకు వెళ్ళి ఎప్పుడైతే పరువు నష్టం దావా వేస్తున్నారో చాలామంది భయపడి సోకాల్డ్ వామపక్షవాదులు వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానం వల్ల గాంధీ గారు చనిపోయారని అంటున్నారు. ఆలోచన విధానం అంటే మాట మారుస్తున్నారు వాళ్ళు. ఇదివరకు అన్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ చంపింది అన్నారు. అది సార్ ఇప్పటికి కూడా ఒక బీజేపీ తప్ప ఇంచుమించుగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవరు అంటలేదు ఈరోజు. ఎందుకంటే అంటే కోర్టుకి లాగుతున్నారు కాబట్టి. రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. గాంధీ హత్య విషయంలో ఆర్ఎస్ఎస్ని డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అన్న కారణంగా పరువు నష్టం దావా వేస్తే ఆయన ఇప్పుడు కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఏ నాయకుడు ఈ దేశంలో, ఏ రాజకీయ పార్టీ కానీ సామాజిక సంస్థకి చెందిన నాయకుడు కానీ ఆర్ఎస్ఎస్ గాంధీని చంపింది అంటే వాడు ఈరోజు కోర్టుకెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి. అందుకని భయపడి ఆర్ఎస్ఎస్ వంటి ఆలోచన విధానం అని పదం మార్చారు అంతే తప్ప వాస్తవం ఏంటంటే ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యకి సంబంధం లేదు. గాంధీ యొక్క కొన్ని విధానాలతో ఆర్ఎస్ఎస్ విభేదించిన మాట వాస్తవం. నెహ్రూ గారే విభేదించారు, పటేల్ గారే విభేదించారు, అనేక మంది విభేదించారు. గాంధీ గారితో సుభాష్ చంద్రబోస్ విభేదించారు, గాంధీ గారితో సావర్కర్ విభేదించారు,
గాంధీ గారు ప్రకాశం పంతులు గారు కూడా విభేదించారు కదా సార్. ప్రకాశం పంతులు గారు అసలు కాంగ్రెస్ తోటే విభేదించి వేరే పార్టీ పెట్టుకుని ఆయన ఎన్నికల్లో 1952 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన 1952లో ప్రకాశం పంతులు గారు ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఆయన వేరే వైపు ఉండి ఎన్నికల్లో వారు 1954 వచ్చేటప్పటికో 56 వచ్చేటప్పటికో వాళ్ళు వేరుగా పోటీ చేశారండి. సార్ ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన వేరే, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీని నెహ్రూలతో విభేదించి బయటకు వెళ్ళినటువంటి నాయకులు అనేక మంది. ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకు స్థాపించారు? కాబట్టి ఆర్ఎస్ఎస్ గాంధీతో ముఖ్యంగా ముస్లిం అప్పీజ్మెంట్ విషయంలో, దేశ విభజనకి ఇది దారి తీస్తుందన్న విషయంలో అభిప్రాయ భేదం ఉంది. రెండవది, దేశ విభజన విషయంలో గాంధీ గారు అంగీకరించటం, దేశం గనక విభజన జరగాలంటే ముందు నా శరీరం ముక్కలు అవ్వాలి, అప్పుడే దేశం విభజన అవ్వాలి. దేశ విభజన జరిగిన తరువాత నోవాఖాలీలో హిందువుల పైన దాడులు జరిగిన తరువాత హిందువులు ప్రతి దాడులు చేసే సమయానికి ఎందుకు వెళ్ళారు? కాశ్మీర్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ సన్నద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేశారు? ఆ 55 కోట్లను ఉపయోగించుకుని, ఆ రోజుల్లో పెద్ద మొత్తం అది, మన కాశ్మీర్లో మన పైన పాకిస్తాన్ సైన్యాన్ని తయారు చేసి దాడి చేసింది. వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది. గాంధీ గారు అయినంత మాత్రాన ఆయనలో పొరపాట్లు ఉన్నాయని భావిస్తే విమర్శించకుండా ఉండం కదా. ఇంకొక మాట సార్, అంటే ఆ 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్ గనుక ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి నెహ్రూ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే అంబేద్కర్ విషయంలో రిజర్వేషన్స్ కూడా, ఎస్సీ రిజర్వేషన్స్ అప్పుడు కూడా నిరాహార దీక్ష చేశారు కదా. అంటే ప్రతి దానికి కూడా గాంధీ గారు నిరాహార దీక్షను ఒక ఆయుధంగా వాడి, అంటే ఒత్తిడి తీసుకురావడానికి నిరాహార దీక్షను ఒక మార్గంగా అనుసరించారు. అవునా? గాంధీ గారు ఎంచుకున్నటువంటి ఆయుధం అది, నిరాహార దీక్ష. మరి నాకు వచ్చిన సందేహం ఏంటంటే, దేశ విభజన చేస్తే నేను నిరాహార దీక్ష చేస్తాను అన్న మాట ఎందుకు అనకుండొచ్చు, ఎందుకు అనలేదు? నాథురామ్ గాడ్సే కూడా ఇదే ప్రశ్న అడిగారు. మీరు ఇప్పుడు ఏ ప్రశ్న అడుగుతున్నారో మిమ్మల్ని కూడా నాథురామ్ గాడ్సే అని ముద్ర వేసేటటువంటి ప్రమాదం ఉంది ప్రభాకర్జీ. నాథురామ్ గాడ్సే అడిగిన ప్రశ్న ఇదే. నువ్వు అన్నిటికీ నిరాహార దీక్ష చేశావు, దేశ విభజన జరుగుతున్నప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదని నాథురామ్ గాడ్సే అడిగాడు. హత్యని నేను వ్యతిరేకిస్తాను, కానీ గాంధీని ప్రశ్నించే హక్కు, గాంధీ కొన్ని నిర్ణయాలను క్వశ్చన్ చేసే హక్కు భారతీయులకు ఉన్నది. గాంధీ గారు నియంత ఏమి కాదు, లేకపోతే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ స్టాలిన్ లాగానో మాట్లాడితే చంపే వ్యక్తి ఏం కాదు. కాబట్టి ఆయన అన్నిటినీ భరించాడు గాంధీ గారు. సార్, ఈ వాజ్ అ గ్రేట్ లీడర్, బట్ ఆన్ ఫ్యూ పాయింట్స్ గాంధీ గారి యొక్క విధానాల విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఆయన ఎందుకు అలా వ్యవహరించారు? ఉదాహరణకి ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్కి, దేశ స్వాతంత్రానికి సంబంధం లేదు. టర్కీ దేశంలో ఖలీఫా గారిని అరేబియన్ సైన్యాలు పదవి నుంచి దింపాయి. వాళ్ళకి ఆంగ్లేయులు సహకరించారు. ఖలీఫాని దింపిన వాళ్ళు ఎవరు? టర్కిష్ ఖలీఫాని దింపిన వాళ్ళు అరబ్బులు. అరబ్బులకు సాయం చేసింది ఆంగ్లేయులు. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం అని మొదలుపెట్టి చిట్ట చివరికి వివిధ ప్రాంతాల్లో హిందువుల పైన దాడి చేశారు. మోప్లా దాడులు, మలబార్ దాడులు ఏవైతే ఉన్నాయో దాని ఫలితమే. ఖిలాఫత్కి స్వాతంత్రోద్యమానికి ఏమిటి సంబంధం? గాంధీ గారు అది తప్పు చేశారు. ఖిలాఫత్ వల్ల ఈ దేశంలో ముస్లిం మతోన్మాదము, ముస్లిం వేర్పాటువాదము పెరిగినాయి. కాబట్టి అదే దేశ విభజనకు దారితీసింది. అది దేశ విభజన యొక్క తొలి బీజం అక్కడ పడింది. సరే, గాంధీ హత్య జరగవలసి ఉండేది కాదు. గాంధీ హత్య అందరినీ బాధ పెడుతుంది. ఏది ఏమైనా ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా సుభాష్ చంద్రబోస్ గారు కూడా గాంధీని గౌరవిస్తారు. ఆయన బెటాలియన్స్కి నెహ్రూ పేరు, గాంధీ పేరు నేను పుస్తకాలు చదివా. అవునండి, వాస్తవం. ఎంబీఆర్ శాస్త్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. గాంధీ గారిని సుభాష్ చంద్రబోస్ ఏ రోజు కూడా అగౌరవించలేదు. నిజానికి సైద్ధాంతిక పరమైనటువంటి, సంస్థాగతమైనటువంటి తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ గాంధీ గారి దేశభక్తి విషయంలో సుభాష్ చంద్రబోస్ ఏ రోజు ఇది చేయలేదు. సుభాష్ చంద్రబోస్ విషయంలో గాంధీ గారు మాట్లాడారా లేదా అన్న విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ని గాంధీ గారు సమర్థించారా లేదా అన్న విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి.
కానీ గాంధీ గారిని మాత్రం అందరూ గౌరవించారు. అందరూ అంటే గౌరవించారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించని వాళ్ళు కూడా గాంధీని గౌరవించారు. దాంట్లో ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ఉంది. అన్ని సంస్థలు గౌరవించండి, ఆర్ఎస్ఎస్ అని వేరుగా చెప్పనవసరం లేదు. గాంధీ గారు ఒక మహాత్ముడు, ఆయనకంటూ ఏమీ లేదు, ఆయన తన కోసం ఏమీ చేయలేదు, ఏ పదవిని అనుభవించకుండా ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ఆయన పనిచేశారు. ఆయన కార్యపద్ధతి ఈ దేశపు నేలకి, ఈ దేశపు సంస్కృతికి చాలా దగ్గర. హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించి వారు ఒక ఎండమావిని వెంటాడుతూ పరిగెత్తి ఈ దేశ విభజనకి కారకులయ్యారు. ఆ విషయంలో అభిప్రాయ భేదం ఉన్నది. ఆ విషయంలో గాంధీ గారు తప్పు చేశారని భావిస్తారు. ఆర్ఎస్ఎస్ భావిస్తుందని నేను వ్యక్తిగతంగానైతే నేను ఖచ్చితంగా గాంధీ గారు ఆ విషయంలో పొరపాటు చేశారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గాంధీ గారి హత్యను ఆర్ఎస్ఎస్ ఖండించింది, సంతాపము వ్యక్తం చేసింది అని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అంటే నేను ప్రేక్షకులకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. చాలామందిలో ఆర్ఎస్ఎస్ సంతోషించింది, ఆర్ఎస్ఎస్ఏ ప్రోత్సహించింది, ఆర్ఎస్ఎస్ పాత్రే చాలా ఉంది అంటారు. ఇక్కడ రాకాజీ గారు, నేను రాకా చెప్తున్న వాటకు కాదు, ఇది చారిత్రక వాస్తవం. 2 కమిషన్లు, ఖోస్లా కమిషన్, ఇంకో కమిషన్ కపూర్ కమిషన్ అనుకుంటాను, 2 కమిషన్లు ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యకి సంబంధం లేదని ఇందిరాగాంధీ హయాంలో నివేదికనిచ్చినాయండి. అయితే నేను ప్రేక్షకులకు ఎవరికైనా అనుమానం ఉంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, వికీపీడియాలో సెర్చ్ చేస్తే ఖోస్లా కమిషన్, కపూర్ కమిషన్ ఈ 2 రిపోర్ట్స్ చూసుకుని మాట్లాడవచ్చును అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు అని కదండి. ఇంకొక విషయం చెప్తానండి. నాథురామ్ గాడ్సేకి శిక్ష వేసి నాథురామ్ గాడ్సే మీద ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేశారో, ఆ ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో 8 మంది పేర్లు ఉన్నాయండి. నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టే, గోపాల్ గాడ్సే, ఒక పర్చూరే అని ఉంటాడు, శంకర్ కిష్టయ్య ఉంటారు, ఇంకొక 2-3 ఈ రకంగా ఉంటారు. తుపాకులు ఇచ్చిన వాళ్ళు, సావర్కర్ పేరు లేదండి, సావర్కర్ని కూడా 9th అక్యూజ్డ్గా వాళ్ళు పెట్టారు. అయితే సావర్కర్ నిర్దోషి అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. ఏ న్యాయస్థానం అయితే నాథురామ్ గాడ్సేకి ఉరిశిక్ష వేసిందో సావర్కర్ నిర్దోషి అంది. ఇంకా శంకర్ కిష్టయ్య అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా నిర్దోషి, అతను కేవలం ఇంటి ప్యూన్గా ఉండి అతను ఏదో చేశాడు, అతనికి ఏమీ తెలియదని వదిలేసింది. ఒకతను అతని పేరు గుర్తులేదు, అతను పర్చూరే అనుకుంటా అతని పేరు, ఆయన అప్రూవర్గా టర్న్ అయ్యారు, అతనికి శిక్ష పడలేదు. మిగిలిన వాళ్ళు వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళకి జైలు శిక్షలు పడ్డాయి, డిఫరెంట్ టర్మ్స్ పడ్డాయి. ఈ ఛార్జ్ షీట్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక్కడు లేడు. గమనించవలసిన విషయం ఏంటంటే, నాథురామ్ గాడ్సే గాంధీ హత్య మీద ఏదైతే ఛార్జ్ షీట్ 1948లో వేసి 49లో గాడ్సేను ఉరిదీశారో, ఆ ఛార్జ్ షీట్లో ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్త లేరు, ఆర్ఎస్ఎస్ పేరు లేదు ఛార్జ్ షీట్లో. మరి పటేల్ గారు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు గాంధీ హత్య తర్వాత. పటేల్ గారు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. పటేల్ గారు బ్యాన్ చేసి ఉండవచ్చును. ఆ సమయంలో అనేక కారణాల వల్ల బ్యాన్ చేశారు. ఆ బ్యాన్కి ఎటువంటి ఆధారం లేదు, అది కోర్టులో నిలబడలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గాంధీ హత్య అన్న పేరు చెప్పారు, కేసులో గాంధీ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ పేరు లేనే లేదు. కాబట్టి నిరాధారమైనటువంటి బ్యాన్ అది. వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్కి ఆర్ఎస్ఎస్ బలైంది. ఆ రోజు ఉన్నటువంటి పటేల్కి నెహ్రూకి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ సమయంలో ఒక కాంగ్రెస్ ఎన్నిక జరిగింది. నెహ్రూ గారు కృపాలాని అధ్యక్షుడిగా తన అభ్యర్థిగా నిలబెట్టారు, పురుషోత్తం దాస్ టండన్ని పటేల్ నిలబెట్టారు. పురుషోత్తం దాస్ టండన్ విజయం సాధించారు, కృపాలాని ఓడిపోయారు. దాంతో తనకు బలం లేదన్నటువంటి విషయం నెహ్రూకి అర్థమైంది. బలాన్ని పెంచుకునే క్రమంలో ఆర్ఎస్ఎస్ కనుక పటేల్కి సహాయం చేస్తుందేమోనన్న భయంతో ఇదంతా జరిగింది. సరే, ఇది రాజకీయ కారణాలు, వీటిని ప్రూవ్ చేయడం కష్టము, దీనికి సంబంధించి పత్రాలు మన దగ్గర లేవు. వాస్తవం అయితే ఇది, కానీ మన దగ్గర ఆధారాలు లేవు. కానీ గాంధీ హత్యకి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. హోంమంత్రిగా పటేల్ సంతకం చేసి ఉండవచ్చును, ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తివేసే దాని మీద కూడా పటేల్ గారు సంతకం చేశారు. కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా సంతకం చేశారు. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తివేసినప్పుడు షరతులు ఏమున్నాయి?
కొన్ని షరతులకు లోబడి. ఏ షరతులు ఉన్నాయి? ప్రభుత్వం దగ్గర ఏమన్నా పత్రం ఉంటే బయట పెట్టాల్సింది. కానీ వీరు అనే మాట అంటారు. కానీ సార్ ఇప్పుడు నేను చాలా అంటాను, కానీ ప్రభుత్వం ఒకవేళ షరతులు విధిస్తే లిఖితపూర్వకంగా ఎక్కడన్నా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ తీయొచ్చు కావాలంటే. ఆ డాక్యుమెంట్స్ ఏవి? 1948 నుంచి 49 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రూపాల్లో అధికారంలో ఉన్నాయి. మధ్యలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వాన్ని తీస్తే నిజంగా షరతులు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? అయితే నిరాధారమైన ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ యొక్క నిర్మాణము, అభివృద్ధి, జాతి నిర్మాణంలో, దేశ సేవలో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర రాకా సుధాకర్ ద్వారా మనము అనేక విషయాలను తెలుసుకున్నాము. చాలామందికి ఉన్న సందేహాలను, ఆర్ఎస్ఎస్ యొక్క అనుమానాలను రాకాజీ గారు క్లియర్ చేశారు. నిడివి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని 2 భాగాలు చేద్దామని అనుకుంటున్నాను. పార్ట్ 1 తర్వాత వారం 10 రోజులకు పార్ట్ 2 ఉంటుంది. తప్పనిసరిగా దీన్ని వ్యూ చేయండి. మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ని, మరింత మంచి వీడియోస్ని చేయడానికి అవకాశము ఇచ్చిన వారు అవుతారు. జై హింద్, భారత్ మాతాకు జై జై.